హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నిఫ్టీ 50 యొక్క అనాలిసిస్ను రివ్యూ చేద్దాం. నిన్న మూమెంట్ ఎలా ఉందో కూడా ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇప్పుడు నేను షేర్ చేసిన అనాలిసిస్ వచ్చేసి ప్రైస్ 23,800 రేంజ్లో ఉండే కాబట్టి నేను ఇమీడియట్ సపోజ్ 23,700 అని చెప్పాను. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి కంటిన్యూషన్ ఫాల్ జరిగితే అది 23,500 అని చెప్పడం జరిగింది. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 23,300 కూడా వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే నిన్న నిఫ్టీ 50 నేను ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ 23,880 అని డ్రా చేశానో ఆ లెవెల్ రెస్పెక్ట్ అంటే అక్కడ కూడా క్లోజ్ అవ్వలేదు, ఇంకా గ్యాప్ డౌన్ అయింది బికాస్ ఆఫ్ గ్లోబల్ ఇష్యూస్. దానివల్ల సో క్లోజ్ అయ్యి 23,700 బిలో ట్రేడ్ అయ్యి అలా అది కంటిన్యూషన్ బీరిష్ మూమెంట్ అయ్యే జరిగింది. మళ్ళీ అది ప్రైస్ అనేది 23,500 వరకు ఫాల్ అయింది. ఫాల్ అయ్యాక కొంత కన్సల్టేషన్ జరిగిన మళ్ళీ ఆ బేరిష్ మూమెంట్ కంటిన్యూషన్ జరిగి 23,350 రేంజ్కి ప్రైస్ అనేది ఫాల్ అయింది. సో క్లోజింగ్ వచ్చేసి 23,370 380 రేంజ్. అంటే నిన్న కంప్లీట్గా నేను చెప్పడం జరిగింది బీరిష్ సైడే నేను ఉంటానని. సో ఆ మాదిరిగానే జరిగింది. ఇప్పుడు ఈరోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ క్లోజింగ్ వచ్చేసి 23,379 400 రేంజ్ అనుకుందాం, 23,400 అనుకుందాం. సో ఆర్ 23,350 అనుకున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 20,300, ఎందుకంటే నిన్న అంత ఫాల్ జరిగింది కాబట్టి మళ్ళీ ఇమీడియట్ కొంచెం అప్ ట్రెండ్ ఉండే పాసిబిలిటీ ఉంది. సో ప్రైస్ మళ్ళీ 23,400 500 ఆ రేంజ్లో ట్రేడ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ డైరెక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. అది అప్ ట్రెండ్ కావచ్చు, అది డౌన్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూయేషన్ కావచ్చు. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్స్ 20,300 కానీ 23,200 బ్రేక్ అయితే అది 23,000 వైపు వరకు కూడా ప్రైస్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు నేను మేజర్ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఇదే 23,600 ఆర్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 23,800 అప్ ట్రెండ్ వైపు ఉంటే 800-700 రేంజ్లో అయితే ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఫేస్ చేసి ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది. బట్ బేరిష్ మూమెంట్నే నేను అది ఎంతవరకు ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయలేకపోతున్నా. ఒకవేళ 23,000 కావచ్చు ఆర్ ఇంకా బిలో కంప్లీట్ బేరిష్, ఒకవేళ గ్లోబల్ ఈవెంట్స్ కూడా ఏమన్నా వరస్ట్గా ఉంటే అది ఇంకా ఫాలో అవ్వచ్చు. ఇది నా వ్యూ. నా వ్యూ మీకు నచ్చినట్టయితే డూ ఫాలో మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.